కోర్టు ఆర్డర్ను ధిక్కరించిన తిరుచనూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ భూ కబ్జాదారునికి అండగా చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులు పులవర్తి నాని అనుచరుడు ఆలిమినేని మధునాయుడు మన తిరుపతి ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో తన భూమి ఆక్రమణకు గురైందన్న బాధితుడు చంద్రగిరి నియోజకవర్గం తనపల్లి గ్రామానికి చెందిన సుజన్ కుమార్ రెడ్డి తన బాధను తెలియజేశారు. సుజన్ కుమార్ రెడ్డి తల్లిగారైన పి విజయ్ కుమార్ గారి పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కు బాధితుడు కోర్టు ఆర్డర్ ను చూపించి న్యాయం కోరగా కోర్టు ఉత్తర్వులను కూడా లెక్క చేయకుండా ఎవరైతే భూ కబ్జాకి పాల్పడ్డారో వాళ్ళకి సపోర్ట్ గా నిలబడి వారికి సహాయ సహకారాలను అందిస్తున్నారని బాధితుడు సుజన్ కుమార్ రెడ్డి మన తిరుపతి ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో తన బాధను వెల్లడించారు. బాధితుల భూమికి సంబంధించి పత్రాల కాపీ, భూమికి సంబంధించిన పత్రాలు 14/02/1981 లో వ్యవసాయ భూమికి సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని కోర్టుకు సమర్పించడంతో సుజన్ కుమార్ రెడ్డికి అనుగుణంగా తీర్పు వచ్చింది. కానీ రాధిక వైఫ్ ఆఫ్ భాస్కర్ రెడ్డి అనే పేరు మీద మరో నకిలీ పత్రాలు సృష్టించి తిరుచనూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ భూ కబ్జాదారులకు సహాయ సహకారాలు అందిస్తూ ఆక్రమించిన భూమికి కంచె వేశారు అని సుజన్ కుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. భూ కబ్జాదారునికి మద్దతుగా చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులు పులవర్తి నాని అనుచరుడు అలిమినేని మధునాయుడు అండగా నిలిచి బాధితులకి బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేడు మనతో మరొక భూమికి సంబంధించినటువంటి బాధితులు గౌరవనీయులు శ్రీ సుజన్ కుమార్ గారు ఉన్నారు. వీరి యొక్క తల్లి అయినటువంటి పి విజయ్ కుమారి గారి పేరు మీదుట చంద్రగిరి తహసీల్దార్ వారు శ్రీ కె బాలసుబ్రహ్మణ్యం గారు 14/2/1981లో ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ కాపీతో మన తిరుపతి ప్రెస్ క్లబ్ను ఆశ్రయించడం జరిగింది. ఈ భూమికి సంబంధించి ఈ ప్రొసీడింగ్స్ కాపీతో మన సుజన్ కుమార్ గారు వారి తల్లి పేరు మీద ఉన్నటువంటి భూమిని అగ్రికల్చర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే తిరుచానూరు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ వారు యొక్క సహాయంతో జె రాంప్రసాద్ రెడ్డి గారి భార్య పేరు మీద రాసినటువంటి ఈ యొక్క ప్రొసీడింగ్స్ కాపీని పక్కన పెట్టి భాస్కర్ రెడ్డి భార్య రాధిక ఈ భాస్కర్ రెడ్డి సహాయంతో ఒక డాక్యుమెంట్ సృష్టించి వీరి తల్లిగారి పేరు మీద ఉన్నటువంటి ఈ యొక్క భూమిని కాజేయాలనే ప్రయత్నం చేస్తున్నారని పాపం లబో దిగోమంటూ, అంటే ఆల్రెడీ ఈ ప్రొసీడింగ్స్ కాపీ మీద కొన్ని ఛాలెంజెస్ సివిల్ కోర్టులో ఉంటే కూడా మన 5th అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి వారు జడ్జి గారు డిగ్రీ కూడా వీరికి ఫేవర్గా పర్మనెంట్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఇన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ కూడాను ఈ బాధితుడికి పోలీస్ స్టేషన్ నుంచి సపోర్ట్ ఉండి వాళ్ళు భూమిని వేరే వాళ్ళకు అప్పగించే విధంగా సపోర్ట్ చేస్తున్నారంటే చాలా బాధాకరమైన విషయం. దీని మీద పై అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా మన తిరుపతి ప్రెస్ క్లబ్ వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అయ్యా చెప్పండి, అసలు విషయం ఏంటి, ఎవరు ఎప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు? తిరుచానూరు పోలీస్ స్టేషన్ నుంచి సిఐ గారు అసలు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో? సిఐ గారు కన్సల్ట్ అయ్యారంట, ఆయన భాస్కర్ రెడ్డి ఆయన. వీళ్ళు కన్సల్ట్ అయ్యి ఇట్లా నాకు రాసి చేశారు వీళ్ళు అని చెప్పేసి ఫేక్ డాక్యుమెంట్ తీసుకుపోయి పెట్టి సంథింగ్ జరిగింది. నేను ఆయనకి ఫోన్ చేయడం జరిగింది సిఐ గారు. సార్ మాకుండే ఆస్తి ఇది ఒకటే, ఆయన నాకు బాగా తెలుసు సార్ సునీల్ సారు, బట్ ఆయన మంచిగా మాట్లాడాయన నువ్వేం చేసుకుంటా చేసుకో, రాళ్ళు నాటేది రాళ్ళు నాటలేదు సార్ అంటే నీ మీద కేసు పెడతానన్నాడు. అంటే సివిల్ డిస్ప్యూట్ లో పోలీసు వాళ్ళు ఈవెన్ దో కోర్టు ఆర్డర్ పర్మనెంట్ ఇంజెక్షన్ ఇచ్చిన అతనికి సపోర్ట్ చేసి రాళ్ళు నాటేది మీకు అవసరానికి కదా మీరు డబ్బులు తీసుకున్నారంటే డబ్బులు ఇచ్చేస్తున్నాం సార్. అసలు ఎవరు ప్రెజర్ ఉందంటారు దీంట్లో? సిఐ గారికి ఎవరో ఆయనకి మదన్ అనేసి ఎవరో తెలుసు అంట, టీడీపీ నాయకులు. ఆయన ప్రెషర్ అని చెప్పేసి చాలా మంది చెప్పారంట. ఇంకా మేము ప్రెషర్ పెడతామంటే కూడా ఆయన పట్టించుకోవాలి.
మేము మాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఫోన్ చేయించాము. ఏమంటున్నారు? వాళ్ళకి ఇట్లా ఎమ్మెల్యే తరఫున ప్రెషర్ ఎక్కువ ఉంది. బట్ ఎమ్మెల్యే మీకు? మాకు నానిగారు. నానిగారు ఇట్లాంటివి చేయరే అంటే నానిగారు ఆయన కాదు, ఆయన మనుషులు. ఇదండి ఈ బాధితుడి యొక్క సమస్య. చంద్రగిరి నియోజకవర్గంలో రోజు రోజుకి భూ బాధితులు ఈ భూ కబ్జాలు ఎక్కువ అవుతున్నాయి. నాని గారి పేరు మీద చెప్పేసి, ఎమ్మెల్యే గారి పేరు మీద చెప్పేసి ఆయనకు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పోలీసులారా మీరు కూడా మారాలి. అధికారులారా మీకు సంబంధం లేనటువంటి విషయాలు ఇవి. పోలీసులకు ఏం సంబంధం అండి? ఆల్రెడీ కోర్టు ఆర్డర్ ఇచ్చింది, కోర్టు ఆర్డర్ ఉంది. ఒకవేళ సంబంధం ఉంది పోలీసు వాళ్ళకంటే ఏం చేయాలి? ఇద్దరు వ్యక్తులను పిలిపించి ఇద్దరు సమస్యలు విని పరిష్కారం చేయాలి. ఒకవైపు వాళ్ళకి నేచురల్ జస్టిస్ ప్రిన్సిపల్ అగైనెస్ట్ గా ఒకరు వైపే విని ఇద్దరు పక్కన పెట్టి అవతల వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే ఇంకా భూ కబ్జాలు పెరక్క, ఇలాంటి వాళ్ళ బాధ్యతలు పెరక్క, మనశ్శాంతి పోగొట్టుకోక ఏం జరుగుతుందండి? అయ్యా తిరుచానూరు సిఐ గారు, దయచేసి మా నుంచి మీకు విజ్ఞప్తి, మా నుంచి మీకు విన్నపం, ఇరు వర్గాల వారిని పిలిపించండి. ఎవరికి న్యాయం ఉంటే వారికి చేయండి. అంతేగాని ఏకపక్షంగా మాకు ఎమ్మెల్యే నుంచి ప్రెజర్ వచ్చిందని దయచేసి ఎమ్మెల్యే మీద మీరు రుద్దొద్దండి అని చెప్పి నేను మన తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున విజ్ఞప్తి చేస్తూ, అయ్యా మీకు న్యాయం చేసే విధంగా మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. ఓం నమో వెంకటేశాయ, నమః శివాయ.